అందరికీ నమస్కారం. నా పేరు సరస్వతి కవుల. నేను వృత్తిరీత్యా జర్నలిస్ట్ను, అలాగే వ్యవసాయం కూడా చేస్తున్నాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా ప్రాంతంలో ఫార్మాసిటీ అని చెప్పి దాదాపు 12,000 ఎకరాలు సేకరించారు. అన్ని మంచి పంటలు పండే భూములు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ అంటే ఒకప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ వ్యవసాయ భూములను కాపాడాలి, వ్యవసాయం నడవాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అదే భూముల్లో వేరే కంపెనీలు పెడతామంటున్నారు. అందులో కొన్ని ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి, మళ్ళీ కొన్ని ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల కంపెనీలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మేము మెగా సిటీ కడతాము, ఇక్కడ అంతా గచ్చిబౌలిలాగా బాగా డెవలప్మెంట్ అవుతుంది, అందరూ చాలా బాగుంటారు, మంచిగా ఉద్యోగాలు వస్తాయి, అది ఇది అన్నారు. అయితే ఇందులో మనం గమనించుకోవాల్సింది రైతులకు ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఒకటే, మనము భూమి పోగొట్టుకుంటే రేపు పొద్దున్న ఎవ్వరికి కూడా ఫ్యూచర్ అనేది ఉండదు, భవిష్యత్ అనేది ఉండదు. మనకు సర్వైవల్ అనేది అసలు కేవలం రైతులకే కాదు, మానవాళికే మనుగడ అనేది కష్టమైపోతుంది. ఎందుకు? రెండు విషయాలు. ఒకటి, ప్రకృతి పరంగా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ ప్రకృతిని నాశనం చేసుకుంటూ ఇంకా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే ఉన్న కొన్ని వనరులు కూడా మొత్తం నాశనం అయిపోతాయి. అప్పుడు సామాజికంగా కూడా మనం అందరం కూడా నష్టపోతాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మెగా సిటీ కడతాము, ఇక్కడ కాలుష్యం రాదు, నెట్ జీరో సిటీ అంటూ ఏదేదో చెప్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. అయితే ఈ నెట్ జీరో సిటీ కట్టడానికి కానీ, ఒకవేళ ఇక్కడ కంపెనీలు కట్టడానికి, సరే వాటిలో కాలుష్యం రాదనే అనుకుందాం. ఉదాహరణకి ఎక్కడి నుంచి తెస్తారు మెటీరియల్? మీకు ఏం కావాలి? మీకు రాళ్ళు కావాలి కట్టాలంటే, బేస్మెంట్కు రాళ్ళు కావాలి, కంకర కావాలి, అవన్నీ ఏడికించి వస్తాయి. తెలంగాణ గుట్టలన్నీ కథం అయిపోతాయి. ఇంత పెద్ద సిటీ కట్టాలంటే మీకు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఉష్క ఎక్కడి నుంచి వస్తుంది? మన చెరువులు కానీ ఇప్పటికే మన నదులు అన్నీ కూడా చాలా దీనస్థితిలో ఉన్నాయి. ఆ ఇసుక తీసుకుపోతారు. మళ్ళీ సిమెంట్ కావాలి, సిమెంట్ ఏడికించి వస్తుంది? మళ్ళీ సున్నం రాయి గనులు కావాలి. సిమెంట్ ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో చూస్తే మొత్తం ఆ సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల కృష్ణా నది అంతా కాలుష్యం అయిపోతుంది. వాడపల్లి పక్కకు పోయి చూస్తే తెలుస్తుంది. ఇది కొన్ని విషయాలు మాత్రమే. మళ్ళీ చెక్క కావాలి, లేకుంటే ప్లాస్టిక్ తలుపులు కావాలి, ఏదైనా అల్యూమినియం కావాలి, ఐరన్ కావాలి. వీటన్నిటికీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడో ఒక చోట భూమిని తవ్వాలి, భూమిలోంచి అక్కడ చుట్టుపక్కలంతా నాశనం చేసే తీసుకురావాలి. ఇదేదో కాలుష్యం లేనిది నేను చేస్తున్నా అని పెద్దగా గొప్పలు చెప్పుకుంటున్నాడు మన సీఎం గారు. ఇది ఏ విధంగా కాలుష్య రహితమో? ఎక్కడైనా సరే మన దేశంలోనే నాశనం అనేది అయితే జరుగుతుంది. ఒకవేళ ఐరన్ గనులు మన దగ్గర కాకపోతే ఇంకో రాష్ట్రంలో అక్కడ ఆదివాసీలను కానీ ఇంకోళ్ళని కానీ ఇంకో అడవులను కానీ నాశనం చేస్తారు. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మన మొండిగౌరెల్లిలా డ్రోన్ పోర్ట్ అంటుండు, మరి ఆడ భూములు పోతున్నాయి. మళ్ళీ జైరాబాద్లో ఆల్రెడీ ఇప్పటికే మంచి పంటలు, అసలు ఎంత సారవంతమైన భూములు జైరాబాద్లో ఆల్రెడీ గత ప్రభుత్వం ఆడ నిమ్స్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏదో ఫ్యాక్టరీలు కడతామన్నారు. ఇంకో చోట ఇప్పుడు ఈయన మన దామగుండం ఫారెస్ట్ ఏది వికారాబాద్లో ఇప్పటికీ కూడా ఎక్కడైనా అడవి మిగిలింది అంటే ఆడ కొద్దిగా వికారాబాద్ సైడు మిగిలింది, మన పూర్వ రంగారెడ్డి జిల్లాలో. అక్కడ కూడా ఇప్పుడు 12 లక్షల చెట్లను నరికేసి అసలు ఈ నౌకాదళం వాళ్ళకి ఏదో సిగ్నలింగ్ సిస్టమ్ కోసం ఇస్తామన్నారు. అసలు నౌకాదళం వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావాలి? ఇంత దూరం ఎందుకు రావాలి? వాళ్ళు అక్కడెక్కడో సముద్రం వైపు ఉండే వాళ్ళకి సిగ్నలింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టాలి? అది కూడా అంత మంచి అడవి. మళ్ళీ ఇంకో చోట ఎక్కడో చెట్లు పెంచుతామంటారు. ఈ చెట్లు ఎప్పటికి పెరగాలి? ఇప్పుడు ఉన్న అడవి అక్కడ పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. ఆ మర్రి చెట్లు ఒకటి కనీసము 100-200 ఏళ్ళ సంవత్సరాలది. అట్లాంటిది వీళ్ళు పెంచగలుగుతారా? వీళ్ళు పెంచలేరు. ఏమన్నా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే మాట ఏం చెప్తారు? మీకు అభివృద్ధి చేస్తాము, మీ భూములు ఇవ్వండి, మీకు ఈ బిల్డింగులు కడతాము, ఇవి కడతాం అంటే లాస్ట్కు మనుషులు ఏం తినాలి? బిల్డింగులు తింటామా, మనం ఇటుకరాయి తింటామా, లేకపోతే వాళ్ళు పంపించే మందులు తినాలా? ఏది తిని బతకాలి మనుషులు? ఈ ప్రభుత్వాలకు కానీ నాయకులకు కానీ ఎవ్వరికి కూడా ఒక దూరదృష్టి అనేది లేదు. సరే, మీరు మంచి కోరే చేస్తున్నారా, చెడు కోరే చేస్తారా మనకు తెలియదు, కానీ మీరు ఆలోచించండి. ఎక్కడ మనము అసలు ముందు మనం ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనా చేయొచ్చు, అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఏమైనా అనొచ్చు, కానీ వాళ్ళని ప్రశ్నించాల్సింది మనము, వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సింది మనం. ఎందుకంటే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మనం ఏం చేస్తామని కాదు. ప్రజాస్వామ్యం అంటే ముందు ప్రజలే పాలకులు. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటి? వీఆర్ ఎ రిపబ్లిక్, వీఆర్ నాట్ సిటిజన్స్. రిపబ్లికన్స్ అంటే మనం రాసుకున్న రాజ్యాంగం, మన దేశం ఎట్లా నడవాలి అనేది రాసుకున్నది మనం. కాబట్టి మనము చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాలి. అదే ప్రజాస్వామ్యం. ఎందుకంటే మన ప్రజల అభీష్టం మేరకు
నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ నడుచుకోవాలి. ఈ విషయము ప్రజలుగా ఓటర్స్గా మనం మర్చిపోతున్నాము, వాళ్ళు మన నెత్తి మీద కూర్చుంటున్నారు. కాబట్టి ప్రజలు ఎట్లా కోరుకుంటున్నారో అటువంటి అభివృద్ధి కానీ అటువంటి విషయాలు నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉల్టా జరుగుతుంది. ఏంటంటే మనం ఓట్లు వేసేసి ఇక వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి మనము సపోర్ట్ కాకుండా కూర్చుంటున్నాం. అది కాదు పద్ధతి. ముందు మనం డిసైడ్ చేసుకోవాలి, మన మంచి ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి తెలంగాణ రైతులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీ భూములు కోల్పోకండి. అభివృద్ధి అంటున్నారు, ఎవరి అభివృద్ధి? ఇప్పుడు ఇక్కడ పెద్ద సిటీ కడతామంటున్నారు రంగారెడ్డి జిల్లాలో. దీనివల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకు వచ్చేది ఏంటి, రైతు కూలీలకు వచ్చేది ఏంటి, ఇక్కడ ట్రాక్టర్ నడుపుకునేటోళ్ళు ఉన్నారు, పారపని చేసుకునేటోళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకుపోయి ఈ కృత్రిమ మేధ AI సిటీ అంటున్నారు, ఇంకోటి ఏదో ఎలక్ట్రానిక్ సిటీ అంటున్నారు. ఎవరికి పనులు వస్తాయి? ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు ఒక కార్ల కంపెనీలో కనీసం 1000 మంది పనిచేసేటోళ్ళు. ఇప్పుడు మొత్తం ఆటోమేషన్ వచ్చేసింది. రోబోలు కూడా వాడుతున్నారు చాలా చోట్ల, అనేక చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా. ఎవరికి పని వస్తుందండి? మా అయితే 100 మందికి ఇస్తారా వీళ్ళు పని? అసలు ఒక వైట్ పేపర్ అనేది రిలీజ్ కావాలి. మీరు ఎప్పటి వరకు గత 20 సంవత్సరాల్లో ఎంత భూమి తీసుకున్నారు ఈ రాష్ట్రంలో, ఎన్ని ఫ్యాక్టరీలు కట్టారు, ఆ ఫ్యాక్టరీలు కానీ ఇంకో అలైడ్ సర్వీసెస్ కానీ ఎన్ని ఉద్యోగాలు, అంటే నిలకడగా ఉన్న ఉద్యోగాలు మీరు ఎన్ని ఇచ్చారు? ఎందుకంటే ఇప్పుడు వస్తున్నదంతా ప్రైవేట్ సెక్టరు. వాడికి నచ్చినప్పుడు ఉంచుతాడు, లేకపోతే తీసేస్తాడు. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు చాలా గొప్పగా, నేను AI సిటీ కడతా అంటున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కడతా అంటున్నాడు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అని అందరూ భయభ్రాంతులతోటి ఉన్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో బాగా పెద్ద పెద్ద కంపెనీలనే కనీసం వేల కొద్దీ ప్రతి సంవత్సరం ఉద్యోగాలు తీసేస్తున్నారు. మీరు ఇంకా ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేస్తారు? వచ్చిన ఉద్యోగాలకు నిలకడ ఉందా? ఒకప్పుడు అంటే ఒక టీచర్ జాబో, ఒక బ్యాంకులో ఉద్యోగమో, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం అంటే నీకు లైఫ్ లాంగ్ అదొక సేఫ్టీ ఉండే. ఈరోజు ఉందా ఆ సేఫ్టీ? లేదు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగాలు వీళ్ళు ఇస్తున్నారా? ఇస్తలేరు. మీరు బ్యాంకులలో చూడండి, ఒకప్పుడు ఒక పెద్ద బ్రాంచ్లో పనిచేయాలంటే కనీసం 60 మంది ఉండేవాళ్ళు. 60 మంది 100 మంది ఉన్న బ్రాంచ్లు ఉండేవి. ఈరోజు కనిపిస్తున్నాయా? ఎందుకంటే మొత్తం ఆటోమేషన్, మొత్తం కంప్యూటరైజేషన్ అయిపోయినాక ఒక పెద్ద బ్రాంచ్లో కూడా, బాగా టర్న్ ఓవర్ ఉన్న బ్రాంచ్లో కూడా కనీసం ఒక 10 మందితోటి పని నడిపిస్తున్నారు, 5 మందితోటి నడిపిస్తున్నారు. ఎక్కడ వస్తున్నాయండి ఉద్యోగాలు? మీకు ఎంత టెక్నాలజీ పెరుగుతుంటే అంత తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది కామన్ సెన్స్. మన దేశంలో జనాభా ఎక్కువ ఉన్న చోట మీరు ఇంకా ఈ ఫ్యాక్టరీలు కట్టుకొని, ఈ ఆటోమేషన్ పెంచుకొని ఏడికించి ఉద్యోగాలు తీసుకొస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యోగాలు అనేవి తగ్గిపోతున్నాయి, పోతున్నాయి. కాబట్టి భూమి ఉంటే మనకి మన ముందు తరాలు కూడా బతుకుతారు. సరే, దానివల్ల చాలా డబ్బులు వస్తాయా రావా అనేది కాదు, కానీ కనీసం మనకు ఒక జీవనాధారం అనేది ఉంటుంది. కాబట్టి తెలంగాణ రైతులు అందరికీ నేను చెప్పేది ఒకటే, తెలంగాణ రైతులే కాదు, రైతు కూలీలు కానీ, ఆ భూమి మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా మన గ్రామాలను కాపాడుకుందాము, మన భూమిని కాపాడుకుందాము, మన అడవులను కాపాడుకుందాము, మన చెరువులని, చెట్లను, చేమలను కాపాడుకుందాం. ఎందుకంటే ఈ భూతల్లే మనకి ఎప్పటికన్నా అన్నం పెట్టేది, మనని కాపాడేది. ఈ రాజకీయ నాయకులు ఈరోజు వస్తారు, రేపు వెళ్ళిపోతారు. వాళ్ళు రకరకాల ప్రాజెక్టులు కడతారు, వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఈ TSIC వాడు గడికొకసారి వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అంటున్నాడు. మేము అడుగుతున్నాం TSIC అధికారులని, ముందు మీ ఆస్తులన్నీ దేశానికి రాసియండి, ముందు రైతులకు రాసియండి. ఎవరిదైతే భూమి తీసుకోబోతున్నారో మీరు మీ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మీ ఆస్తులను వాళ్ళకి రాసియండి. అప్పుడు మనం మాట్లాడదాం. ఆ స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం, వీళ్ళు ఇస్తారా, రెడీగా ఉన్నారా? వీళ్ళేమో వందల ఎకరాలు అందరూ చేసుకుంటారు. 100 కాకపోతే కనీసం 50 ఎకరాలు ఉన్న పెద్ద ఆసాములు ఉన్నారు అందరు. ఈరోజు అధికారంలో కూర్చున్న వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు కానీ, ఏ పార్టీ అయినా ఒకటే పందా అవుతుంది. రైతుల భూములు తీసుకోవాలి, జనాలను రోడ్డుకి ఈడ్చాలి, మనం అభివృద్ధి చేయాలి. వెనకటికి ఒకప్పుడు 30-40 ఏళ్ల క్రితము ఎంత అవసరం ఉందో అంతే భూమి తీసుకునేవాళ్ళు. ఈ రోజులాగా కాదు. ఇప్పుడు హైటెక్ సిటీ అయ్యింది, గచ్చిబౌలి లాగా చేస్తా అంటే హైటెక్ సిటీలో కంపెనీలు పెట్టడానికి 50 ఎకరాలు 100 ఎకరాలు తీసుకున్నారు అప్పట్లో గవర్నమెంట్.
మిగతాదంతా కూడా రైతులు స్వచ్ఛందంగా తమ ఇష్టపూర్వకంగా కొన్ని రోజులు వ్యవసాయం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది, వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇట్లా బలవంతంగా ఇట్లా వేల ఎకరాలు ఎప్పుడు కూడా ఎంతకు ముందు ఎప్పుడు కని విని ఎరగం. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించుకోండి. ఈ ఉద్యోగాల భ్రమలో పడకండి, ఈ అభివృద్ధి భ్రమలో పడకండి. ఇంకోటి, పైసలు వస్తాయి అనుకొని చాలామంది అనుకుంటున్నారు. సరే పైసలు వస్తాయి, కానీ ఇప్పుడు వస్తున్న ప్రపంచంలో జరుగుతున్న సమస్యలు ఏంటో తెలుసా? ప్రపంచంలో జనాభాను తగ్గించాలి, ప్రపంచం మొత్తం కూడా ఒక ప్రపంచ గవర్నమెంట్ కింద నిలబడాలని చెప్పేసి వాళ్ళు సిబిడిసి అని కూడా తీసుకొస్తున్నారు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అంటే బ్యాంకుల్లో ఉండే డబ్బుని డిజిటల్ కరెన్సీగా మార్చి ఆ డబ్బు పైన అధికారము బ్యాంకులకు ఉంటుంది, గవర్నమెంట్కి ఉంటుంది. అంటే మనము ఎట్లా ఖర్చు పెట్టుకోవాలా వద్దా అనేది కూడా నిర్ణయించేది రేపు ప్రభుత్వమే. కాబట్టి రేపొద్దున మీరు మీ అవసరాల కోసం ఏదైనా వాడాలనుకుంటే ప్రభుత్వం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. మీరు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు ఎందుకు ఇట్లా అన్యాయం చేసిందని మీరు అడిగితే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయొచ్చు. కాబట్టి బ్యాంకుల్లో ఉండే డబ్బులకు కూడా గ్యారంటీ లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా భూమి ఉన్నవాళ్ళు, భూమి మీద ఆధారపడ్డ వాళ్ళు ఖచ్చితంగా భూమిని కాపాడుకోండి. లేకపోతే మనందరికీ కూడా బతుకులు సర్వనాశనం అయిపోతాయి. ఇది ఒక్కటే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది, మనం ఎటుపోతున్నాము, ఈ సోకాల్డ్ అభివృద్ధి నమూనాతోటి ఏం జరగబోతోంది, ఇది మనం ఆలోచించుకోవాలి. దయచేసి అందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ గురించే కాదు, రంగారెడ్డి జిల్లాలో ఇతర జిల్లాల్లో అన్ని చోట్ల కూడా ఇట్లాంటి సోకాల్డ్ ప్రాజెక్టులు కట్టి మొత్తం నాశనం చేయడానికి ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే చేస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మనము తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.